బాలగారు టాబ్లెట్ వేసుకోండి. ఆహా! టాబ్లెట్స్ ఏం వేసుకోను నేను. కన్నయ్య అలా అనకూడదు, వేసుకోవాలి. ఈ జ్యూస్తో పాటు వేసుకోండి, చేదుండదు. నిజంగానా? సుందరి నిజమే చెప్తుంది కదా. ఎటు బాలాగారు చాలా ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది నాన్న నీకు. మమ్మీ, నాకు ఇప్పుడు బానే ఉంది, నువ్వు ఏడవకు. బాలగారు నానా నువ్వు లేవకు. డాడీ, నాకంతా తగ్గిపోయింది, నేను బానే ఉన్నాను. సుందరి, నువ్వు వెళ్ళిన హోంవర్క్ తీసుకురా, హోంవర్క్ చేసుకుని ఆడుకోవాలి. బాలగారు ఇప్పుడు ఏ హోంవర్క్ అవసరం లేదు, కొంచెం రెస్ట్ తీసుకోండి. నేను చదువుకున్న తర్వాత ఆడుకుంటాను. కన్నయ్య ఆగు. బామ్మ, నేను బాగానే ఉన్నాను కదా, వీళ్ళందరికీ చెప్పు నేను చదువుకున్న తర్వాత ఆడుకుంటాను. కన్నయ్య నీకింకా స్కూలు చదువు వద్దు. ఆ? ఆ? ఎందుకు బామ్మ అలా అంటున్నావు? నువ్వు ఆ స్కూలుకు వెళ్లడం వల్లనే ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నేను వద్దు వద్దు అంటున్నా నిన్ను స్కూల్లో జాయిన్ చేశారు. అదే ఈరోజు నీ ప్రాణం మీదకొచ్చింది. నీకు అపాయం కలిగించేదేదైనా సరే నేను ఒప్పుకోను. బామ్మగారు అది కాదండి. వద్దు, నువ్వేం మాట్లాడద్దు. నువ్వు విషయం కలపకపోయి ఉండొచ్చు, కానీ ఆ ప్యూన్తో గొడవ పడ్డం వల్లనే ఇదంతా జరిగింది. ఒక విధంగా ఇదంతా నీ వల్లే జరిగింది కదమ్మా. పిన్ని, సుందరి ఏం చేసింది? ఆ ప్యూనే బ్యాడ్ బాయ్. వాడితో గొడవ పెట్టుకుంది ఈ సుందరియే కదా నాన్నా.